హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే మన కవిట్ మండలం రాజపురంలో అయితే ఉన్నాము. రాజపురం కవిట్ మండలం, కవిట్ నుండి ఒక 5 కిలోమీటర్స్ అనమాట. అక్కడ చూసారు కదా సంతోషి మాత అమ్మవారు టెంపుల్ అనమాట నా బ్యాక్ సైడ్. అలాగే అక్కడ ఆదిపరాశక్తి అంటే దుర్గామాత అమ్మవారు విగ్రహం అయితే కడుతున్నారు. దగ్గర నుండి అయితే మీకు చూపిస్తాను. ఇంకా కట్టారు, ఓపెనింగ్ అయితే ఇంకా అవ్వలేదు. అందుకంటే మన సింహము అలాగే అమ్మవారు మొక్కలు అయితే కప్పిసి ఉంచారనమాట. ఓకేనా, అది మీకు అంత కూడా చూపిస్తారు. గుడి మొత్తం కూడా ఓకేనా చూస్తున్నాను. ఇప్పుడు మేమైతే రాజపురంలో ఉన్నాము. కవిట్ నుండి ఒక 5 కిలోమీటర్లు. ఓకేనా, అలాగే ఇక్కడ చూసుకుంటే పెద్ద ఒక ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం సంతోషి అమ్మవారు అంటే సంతోషి మాత అమ్మవారు ఉంటారు కదా, అక్కడ ఎంట్రెన్స్ అనమాట. ఈ 2 గుడులు కలిసి ఉంటాయి, కానీ ఈ గుడి క్లోజ్లో ఉంది. కానీ దీని వెనక్ సైడ్ ఇంకొక గుడి అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు మధ్యన చిన్న చిన్న కొండరాళ్ళ పైన ఆ గుడి అయితే కట్టడం జరిగింది. ఇప్పుడైతే మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఓకేనా, అలాగే చూసుకుంటే ఆ గుడి క్లోజ్ కదా, దాని పక్కనే అంటే ఇదంతా ఒకటే గుడి అనమాట. ఎంట్రన్స్ చూసుకుంటే ఇలాగ ఉంటుంది. ఎంట్రీ అయిన తర్వాత మనకి ఎదురుగా ఒక పాతపడిన ట్యాంక్ అయితే ఉంది. అలాగే రైట్ సైడ్లో ఈ గుడి క్లోజ్ అని ఏదో వర్క్ జరుగుతుంది అక్కడ. అందువల్లనే మేము ఆ గుడికి వెళ్ళకంట బ్యాక్ సైడ్ గుడి ఉంది కదా, ఇక్కడైతే దశావతారాలు ఉన్నాయి. అంటే రాముడు, పరశురాముడు, అలాగే వామనుడు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూసారు కదా కొబ్బరి చెట్లు, కొబ్బరి ఉద్దానం అనమాట. ఇదంతా మన సోంపేట మండలము, మన కవిట మండలం ఇదంతా కూడా కొబ్బరి ఉద్దానం. ఓకేనా, అలాగే పలాస వైపు మనకి జీడి ఉద్దానం అనమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం పని జరుగుతుంది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ విగ్రహం చూడండి, భారీ విగ్రహం అనమాట. దుర్గామాతది ఆదిపరాశక్తి భారీ విగ్రహం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే ఇది ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు. ఓకేనా, ప్రతిష్ఠ అయితే ప్రాణ ప్రతిష్ఠ ఇంక జరగలేదు. అందుగురండి మొక్కలు అయితే కప్పిసి ఉంచున్నారు. అలాగే దగ్గరికి వెళ్ళి చూసుకుంటే అదొక పాజిటివ్ వైబ్స్ అనమాట, వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆ టైంలో. ఓకేనా, చూసారు కదా సింహం ఆ పైన తల్లి ఎంత బాగుందో. అలాగే ఇవన్నీ కలర్లు అయ్యాక అసలు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చాలా భారీ విగ్రహం ఇది. నేను అసలు ఆ కాల్కి దిగుకే ఉన్నాను, నేను అక్కడ నిలబడితే అంత ఎత్తు హైట్గా ఉందన్నమాట. అలాగే అక్కడ చూసారు కదా ఎదురుగా కొన్ని చెట్లు, కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. అటువైపు శివాలయం ఉంది, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ బ్లాగ్లో అది కూడా వేస్తాను. ఓకేనా, అలాగే ఈ విగ్రహము మనం రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ మనకి సంతోషి అమ్మవారు టెంపుల్ అయితే ఉంది. గుడి 2 కలిసి ఉంటాయి. ఇటు సైడ్ దుర్గమ్మ విగ్రహం పెడతారు. అలాగే ఇప్పుడు ఇక్కడ పైకి కొంచెం మెట్ల ఎక్కైతే వెళ్ళాలి. అక్కడ మనం చూసుకుంటే ధ్వజస్తంభము, అలాగే తులసిపీని, ఓకేనా, 2 సింహాలు అంటే సింహద్వారం అనమాట. అలాగే త్రిశూలము చూస్తారు కదా. ఈ చుట్టూరు కూడా మొత్తం కొండలే, చిన్న చిన్న కొండరాళ్ళు అనమాట. ఆ పైకి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఏమీ ఉండదు, అందుకోసమే ఎవరు కూడా వెళ్ళరు. అయితే మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 5 అయితే అయింది. ఓకేనా, కుసుంపురం మా ఊరికి వెళ్ళి అక్కడ నుండి మా పిన్నికి తీసుకొని మా అమ్మ, నేను, మా ఆవిడ 4 అయితే కలిసి వెళ్ళాము. ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు లోపలికి చూసుకుంటే ఇక్కడైతే తాళం వేస్తున్నారు, ఇంక ఓపెన్ అవ్వలేదంట. పంతులు రావడానికి కొంచెం టైం పడుతుంది. లోపల డోర్ అయితే ఓపెన్. అయితే మేము ఇక్కడ నుండే మేమైతే వీడియో షూట్ చేయడం జరిగింది. సంతోషి అమ్మవారు చూసారు కదా. నాకైతే అది ఆ భారీ విగ్రహం చూశాక నాకు రాత్రంతా అక్కడ ఆ విగ్రహమే నాకైతే అంటే గుర్తుకొస్తుంది అనమాట. ఎందుకంటే అంత బాగుంది. అలాగే ఫేస్ ఇంకా సింహం ఫేస్ రివీల్ అయ్యాక, పెయింటింగ్స్ అన్నీ అయ్యాక అది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఓకేనా, నేనైతే అక్కడ లోకల్ వాళ్ళకి అడిగాను అనమాట, ఎప్పుడు అసలు ఓపెన్ అవుతుంది, ఎలా ఏంటి, ఏ టైంలో అంటే వాళ్ళైతే అన్నారు. ఒకళ్ళు నంబర్ అయితే తీసుకున్నా, వాళ్ళైతే నేను కూడా నా నంబర్ అయితే ఇచ్చాను. ఒకవేళ ప్రాణ ప్రతిష్ఠ అయ్యేటప్పుడు నాకు ఫోన్ చేయండి, నేనైతే వస్తానని చెప్పాను అనమాట. ఓకేనా, ఇది చూసారు కదా మొత్తం కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు, అలాగే ముల్లం చెట్లు అయితే ఉన్నాయి. ముల్లం కాడలు వస్తాయి కదా, అవి మొత్తం కూడా. ఇక్కడ త్రిశూలం ఉంది, త్రిశూలాలు అయితే చుట్టూరు ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం, క్లైమేట్ అయితే చాలా బాగుంది అక్కడ. చాలా చల్లటి గాలి. ఈవినింగ్ 5 అవుతుంది కదా, సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు, ఇంకా అవుతాడు. ఓకేనా, అలాగే ఈ సైడ్ నుండి కూడా ఒక దారి అయితే ఉంది పైకి వెళ్ళడానికి.
ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే అమ్మవారి విగ్రహం కింద కూడా ఉంది. అలాగే సంతోషి అమ్మవారు అంటే మనకి యూట్యూబ్లో ఎక్కడ కూడా ఈ వీడియో అయితే దొరకదు. సంతోషి మాత అమ్మవారు టెంపుల్ అని మీరు రాజపురం కవిటి మండలం అని కొట్టారంటే ఒక్క వీడియో కూడా రాదు. ఓకేనా. వచ్చినాయి ఆ రాజపురంలో యజ్ఞం ఒక టైం అయితే జరిగింది ఒక 2 years బ్యాక్. ఆ వీడియోసే మీకు కనిపిస్తాయి అనమాట. మేమైతే నలుగురం వెళ్ళి చాలా చక్కగా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఆ రాజపురంలోనే మనకైతే శివాలయం ఉంది. చాలా వెరైటీగా ఉంది అది చూడడానికి. అలాగే అక్కడ కొండపైన మెట్లు అయితే వేస్తున్నారు. ఆ పైన కూడా 15 అడుగుల అమ్మవారి విగ్రహం అయితే వస్తుందట. అది కూడా మీకు ఆ పైకి అయితే నేను వెళ్ళి అక్కడ ఏవి పూజలు జరిగాయి, ఏవేవి హోల్స్ పెట్టున్నారు విగ్రహం కోసం, అదంతా కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే వినాయకుడు. అంటే ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ కథాకార్యాలు చేసినా మనం వినాయకుడికి అయితే దండం పెట్టుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే అమ్మవారు బ్యాక్ సైడ్ అయితే సూర్యుడు అంటే అస్తమిస్తున్నాడు అన్నమాట. ఇంకా పవర్ అయితే తగ్గింది. అప్పుడే మనం అక్కడ నుండి చూసుకుంటే వెనక్ సైడ్ నుండి ఏదో లైట్ వచ్చినట్టు అమ్మవారు కిరీటం వెనక్ సైడ్ నుండి చాలా అద్భుతంగా అయితే ఉంది చూడడానికి. అలాగే ఇక్కడ పాదబడిన ఒక ట్యాంక్ అయితే ఉంది. ఆ ట్యాంక్ కూడా తీసేస్తారేమో నాకు తెలిసి, ఎందుకంటే చాలా వరకు వర్క్లు అయితే ఇంకా జరుగుతున్నాయి. అంటే ఆ ప్రాణ ప్రతిష్ఠ అయ్యేటప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారనమాట. అందుకే మొత్తం క్లీనింగ్ అంతా చాలా వరకు అయితే వర్కులు జరుగుతున్నాయి. ఈ ట్యాంక్ చూడండి అంత పాత ట్యాంకు. అంటే ఈ ట్యాంక్ రన్నింగ్లో ఉందో లేదో అది కూడా మనకు తెలియదు అనమాట. చూసారు కదా ఆంజనేయ స్వామి. పక్కనే చూసుకుంటే మనకి అమ్మవారు టెంపుల్ అనమాట. ఆ పక్కన చూసుకుంటే భారీ విగ్రహం. నేను ఇక్కడ నుండి ఎంతో దూరంలో ఉన్నాను, చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది విగ్రహం అనేది. ఓకేనా. ఒక కొండ, ఆ కొండకే మెట్లు వేసి అక్కడైతే చేశారనమాట విగ్రహం. అలాగే ఆ పక్కన గుడి మీకు చెప్పాను కదా సంతోషి అమ్మవారి పెద్ద బోర్డును, అక్కడికైతే వెళ్ళేటప్పుడు లోపల అక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది. అందుకే మేము లోపలికి వెళ్ళలేదు. కానీ బయట లక్ష్మీ పార్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, అలాగే మన సరస్వతి అమ్మవారు అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఆ పైన గోపురం పైన. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఏనుగులు, అక్కడ సింహము, ఇక్కడైతే ఏనుగులు. చూసారు కదా ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మవార్లు. ఓకేనా ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కొంచెం సపోర్ట్ చేస్తే మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియో శివాలయం చాలా వెరైటీగా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి.